ఓ శివోనురా రా పక్కకి. ఇలా చూపించు. హాయ్ అండి, విజయనగరం వెళ్ళానండి. డిష్ బిల్ వేయించి రిమోట్ అయితే కొత్తది తీసుకున్నాము. రిమోట్ పోయింది. పిల్లలకి స్వీట్లు పూతరేకు ఇవి తీసుకున్నాను. ఇదిగోండి, ఈ దీవెనమ్మ ఛానల్లో వాళ్ళు చూపించినవండి. ఇది సేమియా నెయ్యిలో వేయించేసి మనం పాల్లో కలుపుకుని తినేయచ్చు. బాగుంటుంది. ఇది పావు కేజీ, ఇదంతా 60 రూపాయలు. ఆయిల్ ప్యాకెట్, ఫెయిర్ అండ్ లవ్లీ, గిన్నెలు తోముకునే సబ్బులు తీసుకున్నానండి. కొన్ని నిమ్మకాయల ప్యాకెట్ తీసుకున్నా 20 రూపాయలు. నెయ్యి ప్యాకెట్ తీసుకున్నానండి. రెండు స్టిక్కర్ ప్యాకెట్లు, 2 కోన్లు తీసుకున్నాను. ఇవ్వండి, ఇది సేమియా ప్యాకెట్ బాగుంటుంది. దేవుని బాబు వాళ్ళు ఎక్కువ నెయ్యిలో వేయించేసి చూపిస్తున్నారు కదా, అవి తీసుకున్నాను. ఇవేమో పూతరేకు. అవి ఇది కేకు 2 పీసులు, కొబ్బరి రొట్టి, పూతరేకు ఇది పావు కేజీ 110 రూపాయలు. సర్ఫ్ ప్యాకెట్, ఏరియల్ ప్యాకెట్ తీసుకున్నానండి. హస్తాను ఇక్కడ తేలేకపోతున్నాను. 10 రూపాయలు. ఇవి వస్తే 40 రూపాయలు. 40 ఏనమ్మా ఇవి? 40. కేజీ 20. బీట్రూట్, క్యారెట్. ఆయిల్ ఇది ఆయిల్ కాదు, ఏంటిది, నెయ్యి ప్యాకెట్ అండి. గేదె నెయ్యి. అయితే పిల్లలకి దీంట్లో నెయ్యిలోకి వేయించేసి పెట్టచ్చు, పాలేసి. నిమ్మకాయలు 20 రూపాయల ప్యాకెట్. కొద్దిగా ఫెయిర్ అండ్ లవ్లీ ఆయిల్ ప్యాకెట్, ఈ రిఫండ్ ఆయిల్ ఇవన్నీ తీసుకున్నానండి. 2 స్టిక్కర్ ప్యాకెట్లు, కోన్స్ తీసుకున్నాను. ఇంకేంటి, అంతే. చౌలీలు ఏంది, చౌలీలు అంతా 250. రిమోట్ అయితే తీసుకున్నాను. ఇదంతా 150 రూపాయలు. ఈ కవర్తో 180 రూపాయలు అయ్యిందండి. టీవీ ఆన్ చేయి. థ్యాంక్స్ అండి. ఎగ్ రైస్ చేశానండి. మరి ఇంకేమీ ఇప్పుడు అయితే కూర అయితే ఏమి వండలేదు. ఎగ్ రైస్ అయితే చేసేసి ఇప్పుడు గబగబా తినేయాలి. ఎగ్ రైస్లో నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుంది. అంతే, ఏం లేదండి. పుదీనాకు ఉన్నది కదండి మా ఇంటి దగ్గర, అది తాలింపు వేసి, ఉల్లిపాయ వేసి, పచ్చిమిర్చి, ఎగ్ కొట్టేసి వేసి, కొంచెం ఉప్పు, కారము, గరం మసాలా కొంచెం వేసాను. అంటే గరం మసాలా కాదండి, ఇది ఏంటిది, ఇది గరం మసాలా అండి. అది వేసాను. షష్ఠి అంట. అయిపోయింది. ఆపి రెడీ అయిపోయింది. హాయ్ అండి, కూరగాయల బుట్టలో విజయనగరం నుంచి తెచ్చినవి కూరగాయల బుట్టలో అన్నీ సదిరేసుకుంటున్నాను. సదిరేసుకుని వీటికి క్లీన్ చేసుకుని, బుట్ట అంతా క్లీన్ చేసి సదిరేసి, అన్నీ ఉల్లిపాయలు అవన్నీ సదిరేసి పక్కనెట్టి, సర్ఫ్ ఇవన్నీ, ఆయిల్ ప్యాకెట్ ఇవన్నీ తీసి దేనికై వేసేసుకున్నానండి. ఎక్కడే సదిరేసాను. పిల్లలు వీడియో తీయనంటే పక్కన పెట్టుకుని అలాగే తీస్తున్నాను. క్లారిటీగా అయితే రాలేదు, ఏంటో. అదిగోండి, క్లారిటీగా లేదు, ఏంటో చూడాలి సెల్లో.
ఆ తర్వాత పాప సెల్ తీసుకుని అలా చూపిస్తుంది. టీవీకి డిష్ బిల్ వేయించేసి తర్వాత ఏమో రిమోట్ అవి తీసుకుని ఈ పిల్లలకి అవి ఇవి కొనుక్కుని వచ్చేసానండి. అప్పటికే 1500 అయిపోయినాయి డబ్బులు. ఇక వచ్చిన ఈ 6500లో అన్నీ చేసుకోవాల్సిందే, తప్పదు. 4000 అయితే మేము గ్యాస్ పొయ్యి మంచం అవి తీసుకున్న వాళ్ళకి 4000 కట్టాను. మిగతా డబ్బులు ఇచ్చుకుని వెళ్ళాను. అక్కడ 1500 అయిపోయింది. 1000 రూపాయలే ఉన్నది. థ్యాంక్స్ అండి.